గుమ్మడిదల మున్సిపాలిటీలో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ప్రస్తుతం 12వ వార్డులో ఉన్నాం. బీజేపీ అభ్యర్థి చిన్నంశెట్టి మౌనిక ఉదయ్ ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతూ ఉన్నారు. మీకు కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు నా చేతిలో ఒక బ్రోచర్ని చూస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇది బీజేపీ రంగులో కనిపించిన ఇందులో ఫోటోల్ని కనుక మీరు గమనిస్తే ఏ పదవి లేనప్పుడు మైత్రి ఫౌండేషన్ ద్వారా చిన్నంశెట్టి మౌనిక ఉదయ్ కుమార్ గారు కొన్ని వందల సేవా కార్యక్రమాలను ఈ గుమ్మడిదల మున్సిపాలిటీలో చేశారు. అవే నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఇట్లాంటి వాళ్ళు గెలిస్తే ప్రజలకు మరింత సేవలు అందుతాయి అని చెప్పి ఇక్కడ చాలామంది ప్రజలు చెప్తున్న మాట. మౌనిక గారు ఉన్నారు, పలకరిద్దాం. అక్క నమస్తే. చాలా చక్కగా ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు. మహిళలు ఏం చెప్తూ ఉన్నారు మీకు? మహిళలు ఏం చెప్తున్నారంటే వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. వాళ్ళ సమస్యలను చూసి మేము నోట్ చేసుకుని దాని గురించే మేనిఫెస్టో రెడీ చేసాము. వాటిలో ఏమేమి సమస్యలు గుర్తించారు? మీరు కౌన్సిలర్ అయితే ఏమేమి చేయాల్సిన అవసరం ఉంది? అంటే సీసీ కెమెరాస్ చెప్పారు, సోలార్ లైట్స్ లేవన్నారు. అవన్నీ కొన్ని నోట్ చేసుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ గురించి మోరీలు సమస్యలు కూడా చెప్పారు. అవి కూడా నోట్ చేసుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరి గురించి ఆలోచించి మేము ఒక మేనిఫెస్టో కూడా రెడీ చేయడం జరిగింది. ప్రమాద బీమా ఇవన్నీ కూడా మేము చాలా ఆలోచించి చేస్తున్నాము. ఒక మహిళా రిజర్వేషన్ రావడంతో మీకు మంచి అవకాశం దక్కింది. మహిళలందరికీ ఒక అక్కగా ఒక చెల్లిగా మీరు కౌన్సిలర్గా గెలిస్తే అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. హామీ ఇవ్వదలుచుకున్నారా? తప్పకుండా అన్న, ఏ పని చేయడానికైనా మేము సిద్ధంగానే ఉన్నామన్న. ఆల్రెడీ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకా ఈ పదవిలో వస్తే ఇంకా ముందుకే చేద్దామన్న ఆలోచనతోనే ముందుకు వచ్చినామన్న. మీరు కనుక గెలిస్తే చాలామంది మహిళలు ఇబ్బందుల్లో ఉంటారు. పాపం చదువుకొని బయటికి రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏదన్నా కుట్టు మిషన్లు, ఆ శిక్షణ తరగతులు కానివ్వండి, బ్యూటీ పార్లర్కి సంబంధించి ఆ కోర్సులు నేర్పించడానికి ఒక కౌన్సిలర్గా మీకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా చాలా పథకాలు పెట్టారు కదన్న, అవి కూడా మేము ముందుకు తీసుకొస్తామని ఆలోచనతో ఉన్నామన్న. అలాగే 12వ వార్డులో ఉన్న మహిళలందరికీ కుట్టు శిక్షణలు ఉన్న పరిశ్రమల్లో, బ్యూటీ పార్లర్లో ఉన్న వాళ్ళకి ముందుకు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రచారంలోకి వస్తే నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. మహిళలు పాపం వాళ్ళంతటా వాళ్ళే భయపడకుండా ముందుకొచ్చి మీతో కలిసి నడుస్తూ ఉన్నారు. ఆ విషయంలో సగం గెలుపు సాధించినట్టు అనిపిస్తూ ఉంది. అందరూ చెప్తున్నారు బీజేపీకే వేస్తాము, మిమ్మల్ని గెలిపించుకుంటామని మాటిస్తున్నారు. ఉదయ్ గారు ఉన్నారు అన్న. చాలా విషయాలు మాట్లాడుకోవాలి. గుమ్మడిదల మున్సిపాలిటీ అంటే కొన్ని కుటుంబాలు, కొందరు వ్యక్తులే పాలన నడిపించిన పరిస్థితులు గతంలో. ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారా జనాలు? నమస్తే అన్న, తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు ఈ 22 మొత్తం మున్సిపాలిటీ గురించి చెప్తున్నారు, 22 వార్డులో ఉన్నారో ఆ 2 పార్టీల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇంతకుముందు అంత ప్రజాప్రతినిధులు చేసిన వాళ్ళే ఉన్నారు. ప్రజలు కొత్త వాళ్ళని కోరుకునే ఆలోచనలా ఉన్నారు. స్పష్టంగా అనిపిస్తుంది ఆ ఆలోచన. 2వ వార్డు నుంచి మీరు బరిలో ఉన్నారు. ఏ పదవి లేనప్పుడే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఘనత మీకుంది. ఇప్పుడు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మరింత చేయాల్సిన అవసరం ఉంది. మేము ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ నేను మా శ్రీమతి ఇద్దరమే ఇంటింటి తిరిగినప్పుడు ఒక బుక్, ఒక పెన్ను పెట్టుకున్నాం. మా చేతి పెట్టుకొని సమస్యలన్నీ నోట్ చేసుకున్నాము. అయితే అవతల అభ్యర్థులు ఏం చేశారంటే వారెంబడి ఎవరు లేరు, ఎవరు తిరగట్లేదు, మాకు అంగబలం ఉంది, అర్ధబలం ఉందని చెప్పి అంటే మా యొక్క ప్రచారాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. కానీ మేము చేసింది ఏంటంటే ఎక్కడెక్కడ ఏ సమస్యలు నోట్ చేసుకున్న తర్వాత దాని నుంచే ఈ మేనిఫెస్టోని మేము రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలా అంటే కూలి పని చేసుకునే కుటుంబాలు, వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు, యూత్లో కొంచెం చదువుకున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. అవన్నీ దృష్టిలో ఉంచుకొనే మనము ఒక మంచి మేనిఫెస్టోని రిలీజ్ చేసాం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన గొర్రెల కురుమలు ఎక్కువ ఉన్నారు. ఏది 12వ వార్డులో ఇక్కడ ఏంటంటే గొర్రెల కొట్టాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఆ కొట్టాల నుంచి రాత్రి టైంలో ఎవరో వచ్చి గొర్రెలు కూడా ఎత్తుకుపోయిన రోజులు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మేము ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇప్పుడు అక్కడ ఏకలవ్య విగ్రహం నుంచి కానీ ఇటు మద్దటి వాటర్ దగ్గర కానీ ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు. ఈ ఏరియాలో సీసీ కెమెరాలు చాలా అవసరమని మేము అది గుర్తించి మా మేనిఫెస్టోలో అదొకటి పెట్టాం. దాంతోపాటుగా కొన్ని దగ్గర సోలార్ లైట్లు రిక్వైర్మెంట్ ఉంది, అది కూడా నోట్ చేసుకుని అవి కూడా ఇప్పిస్తాను చెప్పాం. నేను ఒక విషయం చెప్తాను, రోడ్స్, డ్రైనేజీ, మామూలు స్ట్రీట్ లైట్లు అనేది గవర్నమెంట్ వేయాల్సిన పని ఉంటుంది. బట్ మేము పెట్టిన మేనిఫెస్టో మేము సొంతంగా చేస్తాం. ఎందుకంటే మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అది ప్రజలకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. దాని విధంగానే ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండాల్సింది ప్రజాప్రతినిధి. ఇప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లం ఉందంటే ఈ నెల కాకపోతే నెక్స్ట్ మంత్ అన్నా మనము దాన్ని శాంక్షన్ చేసుకోగలుగుతాం. కానీ ఇక్కడ మేము మెయిన్గా ఆలోచించిందంటే ఇక్కడ చాలామందికి ఇన్సూరెన్స్ మీద అవగాహన లేదు. పాపం దానివల్ల ఏంటంటే పాపం ఎస్బీఐ బ్యాంక్లో ఉంది,
పోస్ట్ ఆఫీస్లో ఉన్నాయి, చాలా బ్యాంకులో చాలా రకాలు ఉన్నాయి. లేదు, మనం ఏం చేస్తామంటాను ఇక్కడ 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్నవారికి యాక్సిడెంటల్గా ఏమైనా జరిగితే 4 lakhs, మామూలు ఏదైనా స్ట్రోక్ కానీ ఏదైనా వచ్చేస్తే 2 lakhs వస్తుంది 50 years ఉన్న వారికి. 50 to 70 years వారికి ఓన్లీ యాక్సిడెంటల్ 2 lakhs వస్తుంది అనమాట. మేము ఆ రకంగా స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాం. దాంతోపాటుగా చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ వాటిలో. ఆ సమస్యలను తీర్చే ఉద్దేశంతోనే ఉన్నాం. ఎందుకంటే మేము ప్రజాప్రతినిధి లేకముందే ఎన్నో కార్యక్రమాలు చేసాం. మాకు ఒకవేళ పబ్లిక్ అంతా దయచేసి ఆలోచన చేసి అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అండ్ మీరు ఒక మంచి పాయింట్ని పెట్టారు. వాస్తవానికి జనాలకి పెద్దగా అవగాహన ఉండదు. ఇప్పుడు మనం ఇంటి నుంచి బయటకు వెళ్తే తిరిగి వస్తామో లేదో తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఒక ప్రమాద బీమా అనేది ఆయన చేపిస్తానని చెప్పి మీరు చేపిస్తానని హామీ ఇస్తున్నారు. చాలా ఖర్చుతో కూడుకున్న పనైనా భారీ హామీని ఇస్తూ ఉన్నారు. మీరు గెలిస్తే చేయాల్సిన అవసరం ఉంది. అందులో వార్డు ప్రజలందరికీ చేపిస్తామంటూ ఉన్నారు. అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే యాక్చువల్గా ఇక్కడ ఏంటన్నా, ఇప్పుడు ఏదైతే ఈ 5 రోజులు 10 రోజులు జరిగేది ఉందో అంత ఇన్స్టెంట్. ఇది ఒక లిక్కర్ ఇచ్చినా, ఒకవేళ వాళ్ళకి డబ్బులు ఇచ్చినా ఓటుకి, ఇదంతా ఇన్స్టెంటే. మనం ఏంటంటే మన ఫౌండేషన్ ఉంది కాబట్టి దీని త్రూ కొన్ని స్కీమ్స్ చేసినామన్నమాట. దాంతోపాటు ఇంకా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, మనము ఫౌండేషన్ ద్వారా ఇంతకుముందు గుమ్మడిదల్లో కొబ్బరి పీచు పరిశ్రమ నుంచి మనం కొంతమంది మహిళలకు ట్రైనింగ్ ఇప్పించాం. అదేవిధంగా ఇప్పుడు త్వరలో మనకి సంగారెడ్డి జిల్లాలో శిక్షణ కేంద్రం ఉంది. ఫౌండేషన్ ద్వారా వాళ్ళతో కూడా మేము టైఅప్ అయ్యి మనకి ఇక్కడ ఈ మహిళలకు ఏం రిక్వైర్మెంట్ ఉంది అంటే బ్యూటిషియన్ నేర్చుకుంటారా, లేదా కుట్టు శిక్షణ నేర్చుకుంటారా, లేకపోతే ఇంకా ఏముంటాయి అనేది వాళ్ళకి. ఎందుకంటే మహిళలు వాళ్ళొక పారిశ్రామిక ఎదగాలనేది కూడా మా యొక్క కోరిక. బలమైన ప్రత్యర్థులం మేము, బలమైన పార్టీలు మా వెనక ఉన్నాయి అని చెప్పి బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఉదయ్ది ఏం లేదు, మేమే గెలవబోతున్నామన్న ప్రచారాన్ని బలంగా తీసుకెళ్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు అన్న? వాళ్ళు బలంగా ఉన్నారు, మేము పబ్లిక్ గుండెల్లో ఉన్నామన్న మేము. అంటే అంగబలం అర్ధబలం సరిపోదు, మనం ప్రజల మనసుల్లో ఉండాలి, ప్రజల మనసును దోసుకోవాలి. మనం చేసిన కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్తే అక్కలు, మా చెల్లెళ్ళు అందరూ కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు మమ్మల్ని. మీరు పెట్టిన మేనిఫెస్టో చాలా బాగుందన్న. ఎందుకంటే మనం ఈ 5 రోజుల గురించి కాదు మనం చేసేది, 5 సంవత్సరాల గురించి ఆలోచించినాం అనమాట. ఇప్పుడు వీళ్ళకి పెట్టేది ఇన్స్టెంట్ అమౌంట్ మనం వాళ్ళ లైఫ్ కోసం పెడితే మనం వాళ్ళు ఏదైనా అంటే మనం ఎవరికి ఏం జరగదని కోరుకుంటాం, కానీ మనం మన చేతిలో లేదు. ఎవరికైనా జరిగినప్పుడు కనీసం వాళ్ళ పిల్లలకి అవకాశం ఉంటుంది అన్నమాట అది కల్పించడానికి. దాంతోపాటుగా ఇంకా ముఖ్యంగా ఏంటంటే అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత మనము పబ్లిక్ అంతా ఆశీర్వదించి అవకాశం కల్పిస్తారనే ఆలోచనలో మేము ఉన్నాము. ఇస్తే ఇక్కడ ఒక వార్డ్ ఆఫీస్ ఏర్పాటు చేస్తామన్నా. ఇక్కడే ఒక వార్డ్ ఆఫీస్ చేసి దానిలో 365 days ఒక డిగ్రీ చదువుకున్న కుర్రని మేము అపాయింట్ చేసుకొని పెడతాము. అంటే ఇక్కడ వార్డులో ఎవరికన్నా పెద్దవాళ్ళకి పెన్షన్ రాకున్నా, పెన్షన్ సమస్య ఉన్నా, లేదా వాళ్ళ ఆధార్ కార్డు అప్లై చేసుకోవాలన్నా, లేదా రేషన్ కార్డు అప్లై చేయాలన్నా వాళ్ళు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన అవసరం లేదు. ఎక్కడికి? మున్సిపల్ ఆఫీస్కి. మన ఆఫీస్కి వస్తే మన పిల్లోడే అన్నీ ఫిల్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అవన్నీ కార్యక్రమాలు అవన్నీ చేసి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర దింపే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే ముసలి వాళ్ళకి పాపం వాళ్ళు వెళ్ళలేరు, పాపం ఆ బాధ్యత కూడా తీసుకుంటాం. ఇంకోటి ఈ సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా మా ఆఫీస్ పెడతాం కదా, దాంట్లో ఉంటుంది. 24/7 అందుబాటులో ఉన్నామన్న ఆలోచనతోనే ఈ ఎన్నికల్లో బరిదినం. మీరు అన్నట్టు వాళ్ళు ఏమన్నా ప్రచారం చేసుకోవచ్చు, వాళ్ళకి ఏ బలమైన ఉండొచ్చు. మాకైతే ప్రజల బలం ఉంది, మా అక్క చెల్లెల బలం ఉంది. చివరిగా 2 విషయాలు. ఒకటి, అంబులెన్స్ గతంలో మీరు తిప్పారు, కొంత ఇప్పుడు ఆగినట్టుంది. మళ్ళీ మీరు గెలిచిన తర్వాత అంబులెన్స్ తిప్పాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా మేము లాస్ట్ 3 yearsగా అంబులెన్స్ నడిపాం. లాస్ట్ 1 year నుంచే మేము దాన్ని పక్కన పెట్టడం జరిగింది. కొన్ని అనివార్య కారణం వల్ల జరిగింది. దాన్ని మళ్ళీ అందుబాటులో తీసుకొస్తాం. ఎందుకంటే రాత్రి ఒక అబ్బాయి చెప్పాడు, అన్న మొన్న 2 గంటలకి మా చెల్లికి నొప్పులు వస్తే నువ్వే గుర్తొచ్చినావన్నా అనేది. అంటే మనం ఆ రకంగా సేవలు అందించినాం కాబట్టి అందుకే దాన్ని మళ్ళీ ఆ సేవల్ని పునరుద్ధరించే ఆలోచనతోనే మనం మళ్ళీ అంబులెన్స్ కూడా పునరుద్దామని ఆలోచిస్తాం. ఇంకొక విషయం, గుమ్మడల గ్రామంలో అంటే నేను చెప్పేది అంటే మేనిఫెస్టో మొత్తము గుమ్మడలో మొత్తం ఉపయోగపడుతుంది. ఓన్లీ ఇన్సూరెన్స్ ఒకటే మా 12వ వార్డుకు ఉపయోగపడే ఒక పాయింట్. నేను పెట్టిన మిగతా పాయింట్లు అన్నీ గుమ్మడలో మొత్తం ఉపయోగపడతాయి. ఇక్కడ ఏముందంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఫ్రీజర్ బాక్స్ కావాలంటే నాకే ఫోన్ చేస్తున్నారు. వాస్తవంగా నేనేం చేస్తున్నా అంటే వాళ్ళ నుంచి 2,000-3,000 రూపాయలు ఇప్పిస్తాను. ఏంటి? వాళ్ళ ట్రావెలింగ్ ఖర్చుకే. కొందరు ఇవ్వకపోతే కూడా నేను ఇచ్చిన రోజులు ఉన్నాయి డబ్బులు. అలాంటిది ఏం చేస్తాం అంటే ఈసారి మనకి అవకాశం ఇస్తే ఫ్రీజర్ బాక్స్ కొనేసి మున్సిపాలిటీకి అప్పచెప్పేస్తాం. గుమ్మడల వరకే అది, మా గుమ్మడల గ్రామం వరకే. ఎవరైనా ఏమన్నా జరిగితే ఆ ఫ్రీజర్ బాక్స్ ఉచితంగా ₹1 ఖర్చు లేకుండా తీసుకెళ్ళొచ్చు, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టవచ్చు. ఇది కూడా మేము మా మేనిఫెస్టోలో పెట్టాం.
అండ్ చివరిగా యువతకి సంబంధించి ఎన్నో పరిశ్రమలు మన చుట్టుపక్కల ఉన్నప్పటికీ స్థానిక యువతకి పెద్దగా ఉద్యోగాలు లేని పరిస్థితి. మీ 12వ వార్డులో యువకులకి మీరు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. 100% అన్న. ఎందుకంటే ఇదంతా పారిశ్రామిక ప్రాంతము. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే స్థానిక పరిశ్రమలో స్థానిక యువతకి అసలు ఇవ్వట్లేదు. ఒక జీవో ఉంటుంది. స్థానికంగా పరిశ్రమ పెట్టినప్పుడు స్థానికంలో యువకులకి ఇక్కడ 100% వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఉంటుంది. దాన్ని అందరూ తుంగనొక్కుతారు. ఎప్పుడైతే మనము ఇండస్ట్రీతోని మనం ఒక సత్సంగం పెట్టుకుంటామో, ఒక ప్రజాప్రతినిధి అనే వ్యక్తి ఆ వ్యక్తి ఏం చేయలేకపోతారు ఆ టైంలో. కాబట్టి ఖచ్చితంగా యువతకి అది ఇస్తాము. ఎవరైనా ముద్రా లోన్లు కానీ లేదా పిఎంఈజీపీ స్కీమ్స్ కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్స్ కూడా మేము విపరీతంగా పబ్లిక్లో జనాలకు తీసుకెళ్తాము. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా 24/7 ఉంటాము. ముద్రా లోన్లు కానీ, పిఎంఈజీపీ కానీ, లేదా ఏమైనా మహిళా స్కీమ్స్ కానీ, ప్రధానమంత్రి గారి ద్వారా ఒక 50-60 స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ అన్నీ మా వార్డ్ ఆఫీస్లో ఉన్న వ్యక్తికి ట్రైనింగ్ ఇప్పిస్తాము. ఏ మహిళ కానీ, ఏ అన్న కానీ, ఏ తమ్ముడు కానీ వచ్చినా వాళ్ళకి సూటబుల్ అయ్యే స్కీమ్ ఏముందని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవన్నీ మేము అందించాలని సిద్ధంగా ఉన్నాం. చివరిగా మౌనిక గారు మీతోనే ముగిస్తాను. చాలామంది మహిళలు కౌన్సిలర్గా గెలిచిన దగ్గర వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ భర్తలో వాళ్ళ పిల్లలో మొత్తం పెత్తనం చేస్తూ ఉంటారు. మీరు ఒక చదువుకున్న వ్యక్తిగా ఉదయ్ గారు ఉన్నా లేకపోయినా అందుబాటులో ఈ వార్డును నడిపించే బాధ్యత తీసుకోబోతూ ఉన్నారు. కంపల్సరీ తీసుకుంటాను. ఎందుకంటే చూసినా నేను ఇప్పటి వరకు నేను ఇంట్లోనే ఉన్నా కానీ బయటకు రాలేదు. కానీ ఈ సిచ్యువేషన్ చూస్తే ఖచ్చితంగా నేను బయటనే కూడా ఉందామనే ఆలోచన. సమస్య వచ్చినా అన్న అందుబాటులో ఉంటే కంపల్సరీ చేసి చూపు. మౌనిక గారు బాగా ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరందరూ సహకారం చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? చాలా మంచి మేనిఫెస్టో పెట్టారు. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇంత మంచి నాయకుడు వస్తే పర్లేదు. అండ్ వాస్తవానికి అందరూ ఓట్లకి ఎంతో కొంత ఇచ్చి ఈ టైం వరకు గడిపేద్దామని చూస్తారు. వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో కనుక వీళ్ళు గెలిస్తే అందరికీ ఉపయోగపడేలాగా ఉంది. మీరు గమనించారు కాబట్టి చాలా బాగుంది. ఒక్కరికైనే కాదు కదా, మా వార్డు మొత్తానికి ఉంది. గుమ్మడిదల ప్రజలకు కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు కూడా వీళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేశారు. కాబట్టి అందరం అది గుర్తుపెట్టుకొని గెలిపించుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. అండ్ మీ గల్లీలో సీసీ కెమెరాలు అవసరం ఉన్నట్టుంది. చాలా వరకు అవసరం అది. అండ్ మౌనిక గారిని పట్టుపట్టి అన్ని పనులు చేపించుకునే అవకాశం ఉంది మీరు గెలిపిస్తే. అవును, గెలిపించుకుంటాం. ఇది ఓవరాల్గా 12వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉన్న చిన్నంశెట్టి మౌనిక ఉదయ్ విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామాల్లో ఉన్న ప్రజలకు సైతం అర్థమవుతున్నాయి. కాబట్టి తమను మంచి మెజారిటీతో గెలిపించేందుకు 12వ వార్డు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఉదయ్ గారు చెప్తున్నారు. ఒక విషయాన్ని గమనించాలి గుమ్మడిదల ప్రజలారా, 12వ ప్రజలారా, కొన్ని కుటుంబాలు కొందరు వ్యక్తుల చేతిలోనే గుమ్మడిదల ఇప్పుడు కొత్త తరం నాయకులకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొత్త నాయకుల్ని గెలిపిస్తేనే అభివృద్ధి అనేది పుంతలు దొక్కే అవకాశం ఉంది. కాబట్టి తమ గెలుపు ఖాయమైపోయిందని చెప్పి బీజేపీ అభ్యర్థిగా ఉన్న చిన్నంశెట్టి మౌనిక ఉదయ్ చెప్తున్న మాటలు.